తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ గారు ఆనాడే అందుకు బీజం వేశారని, అదే స్ఫూర్తితో అన్నగారి ఆశయ సాధన కోసం అభివృద్ధి ప్రదాత, అలుపెరుగని పోరాట యోధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని, నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అగ్రగామిగా నిలపాలని, ఎమ్మెల్యే గొండు శంకర్కి అందరం సహకరించి అండగా నిలవాలని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక 44వ డివిజన్లో సత్యానగర్ రెల్లి వీధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, రెన్యువల్ కార్యక్రమం డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల, బూత్ ఇన్ఛార్జ్ రవి కవ్వాడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, పార్టీ సభ్యత్వం ద్వారా ఆర్థిక భరోసాకు భవిష్యత్ భరోసా, నారా లోకేష్ బాబు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఎన్నో ఆర్థిక, విద్య, ఆరోగ్య భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, యాక్సిడెంట్ మరణానికి 2 లక్షల నుంచి ఇప్పుడు 5 లక్షలకు పెంచడం జరిగిందని వెంకటేష్ తెలిపారు. ఈ 24-26 నుంచి సభ్యత్వం తీసుకుని ప్రతి ఒక్కరికి పొరపాటులో కానీ యాక్సిడెంట్లు ఏమైనా మృతి చెందితే వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా సభ్యత్వ నమోదు పెంచారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ సభ్యులు తీసుకున్న ఎవరైనా ఆకస్మికంగా కానీ మామూలుగా చనిపోయిన మట్టి ఖర్చుల మొత్తం 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పేద విద్యార్థుల కోసం విద్య, వైద్యం కూడా అందించాలని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు తలంపులతో ఈరోజు ఈ సభ్యత్వ నమోదున్న ప్రతి ఒక్కరికి, పేదవారికి ఆ కార్యక్రమం కూడా అందజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, శాసనసభ్యులు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నారు. పార్టీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది చేసి చూపించే అభివృద్ధి ప్రదాత కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మన యూత్ ఐకాన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో విధాలుగా పార్టీ నాయకుల కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులుగా శ్రీకాకుళం నియోజకవర్గం చరిత్రలోనే కనీవినిలో అద్భుతమైన మెజారిటీతో 53,000 మెజారిటీతో ప్రజలు మన ఎమ్మెల్యే గొండు శంకర్ గారిని గెలిపించారు. ఆయన ఆ రోజు నుంచి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం శ్రమిస్తున్నారు. ఇటువంటి నాయకత్వం మనకు రావడం చాలా అదృష్టం. అట్లాగే జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు, కూటమి నాయకులు వీరంతా ప్రజా సంక్షేమం కోసం పోటీపడుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకొని అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు కూడా అదే విశ్వాసం, నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి విశ్వసించి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం మేము ముందుకు వెళ్తాం. ఈరోజు ఇక్కడ స్థానిక 44వ డివిజన్లో రెల్లి వీధిలో డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల గారు, మా బూత్ ఇన్ఛార్జ్ కవ్వాడి రవి గారు, నాయకులు, యువత, పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అద్భుతంగా జరుగుతుంది.